సశీకుడు జలంని ఎడబాసినటువంటి చేప అధోగతి చెందుతుంది. జలంలో ఉన్నటువంటి చేప సురక్షితంగా జీవించాలి. అలాగే గురువు దగ్గరికి వచ్చి 4 పాటలు 4 మాటలు మరి 4 కోటపేటాలు తిరిగి గురువు గారి దగ్గర ఏముందని గురువుని ఎడవం పెట్టినటువంటి శిష్యుడు అధోగతి చెందుతుంది. చేప నీటిలో ఎడవకుండా ఉన్నటువంటి చేప ఎలాగైతే సురక్షితంగా జీవించిందో ఇప్పుడు ఆ అమ్మ అన్నట్టు సశిష్యుడు హృదయమున జలజంబున పీఠముపై నిలిపి ఇతరము మాని. ఇతరమనంటే గురువు దగ్గరికి రాకముందు అనేక తీర్థయాత్రలు, దాన ధర్మాలు, సముద్ర స్నానాలు, యజ్ఞాలు, హోమాలు, క్రతువులు, దేవత పూజలు అవన్నీ చేసేసి ఉన్నటువంటి వ్యక్తి కనుక గురువు చెప్పినటువంటి దాన్ని నమ్మి ఇవన్నింటినీ కూడా విడిచిపెట్టి తాదత్తులు నేనమ్మి కలకాలమొక రీతి గడుపునే ప్రతి ఆజ్ఞసులు గురువే నాకు దైవం, గురువే నాకు తల్లి, తండ్రి, తాత, వల్లభుడు, బాంధవ్యుడు అనేక రకరకాలుగా గురువుని మరి పొగుడుతూ గురువు గారి యొక్క నమ్మకాన్ని మరి బాగా పెంచుకుంటూ గురువు ఆశీర్వాదాలు బాగా పొందుతున్నాడు. ఇక తల్లిదండ్రి దొరదాత దైవ మనసు గురువుని గురుస్తుంది. జన్మించేటప్పుడు తల్లి, పోషించేటప్పుడు తండ్రి, మరి అదర్తి చేసేటప్పుడు త్వర, మరి దానం వసుకేటప్పుడు జ్ఞానం వసుకేటప్పుడు తాత. ఏంటి వస్త్రదానం, అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం ఇవన్నీ కూడా జరిగిపోయేటువంటి. కానీ జ్ఞానం అనేది నూతిలో నీరు ఏ విధంగా అయితే ఊరుతుందో ఆ విధంగా ఊరేది జ్ఞానం. జ్ఞానాన్ని దారపోసాడు కనుక దాత అనవలసి వచ్చింది. చెప్పిన జ్ఞానానంద గెల్ల